బద్వేలు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డులలో ఎక్కడికక్కడ సమస్యలు తిష్టవేశాయన్నారు సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి కలిసి వినతి పత్రం అందించారు. పట్టణ శివారు ప్రాంతాలైన సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్సు కాలనీలతో పాటు మరిన్ని కాలనీల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 20 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నా పట్టించుకున్న నాదుడే లేదని విమర్శించారు. రాళ్లు రప్పలతో ఉన్న ఈ ప్రాంతాల్లో విషసర్పాలు సంచరిస్తున్నాయని, ప్రజలు నిత్యం భయాందోళనతో బతుకు వెల్లడిస్తున్నారన్నారు. ఇక్కడి ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా వారికి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామంటున్నారు సిపిఎం పట్టణ కార్యదర్శి శ్రీను. సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీలో 20 సంవత్సరాల నుండి పేదలు అక్కడ నివసిస్తున్నారు. అయితే డోర్ నెంబర్ వేయాలా, అదేవిధంగా ఇంటి పన్నులు వేయాలని, అదేవిధంగా ఈది దీపాలు వెలిగించాలని, అదేవిధంగా పట్టణ జనాభాకు పెరగడం వలన కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి కూడా, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలలో కూడా చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా, అదేవిధంగా 200 రూపాయలకే నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ అనేక డిమాండ్లు ఈరోజు కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అనేక సార్లుగా మున్సిపాలిటీ అధికారులకు డోర్ నెంబర్ వేయాలా, ఇంటి పన్నులు వేయాలని చెప్పేసి కూడా అనేక దఫాలుగా చెప్పడం జరిగింది. అయితే మేము వచ్చి వేస్తామని చెప్తున్నారు తప్ప వేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్డీఓ గారి దగ్గరికి పోతే కమిషనర్ గారి మీదకి, కమిషనర్ గారి మీద దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గర మీదకి ఒకరొకరు చెప్పుకుంటున్నారు తప్ప పేదల సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి బద్వేలు పట్టణంలో లేదు. ఇప్పటికైనా సిపిఎం పార్టీగా ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఐలమ్మ కాలనీ, సుందరయ్య కాలనీ, జ్యోతి బస్ కాలనీలో నివాసం ఉన్నటువంటి పేదలకు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలా, వాళ్లకు అదేవిధంగా 200 రూపాయలకే నివాసం ఉన్న ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇచ్చినటువంటి మెమరాండంలో ఒక వారంలో పరిష్కరిస్తాము, రేపటి నుంచే మేము కాలనీలకు వచ్చి పర్యటన చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రత్యక్షంగా పర్యటన చేసి వీధులలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, వారం లోపు కమిషనర్ గారు పర్యటించి ఏదైతే నివాసం ఉన్న ప్రాంతాలకు ఇంటి డోర్ నెంబర్లు, అదేవిధంగా ఇంటి పన్నులు, అదేవిధంగా 200 రూపాయలకే నివాసం ఉన్న వాళ్ళకు కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. లేని పక్షంలో సిపి